శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి గృహయోగం ఏ విధంగా ఏర్పడుతుంది, ఏ సంవత్సరంలో వీళ్ళు సొంత గృహాన్ని ఏర్పాటు చేసుకోగలరు, అలాగే సొంత గృహం లేక అద్దె ఇళ్లలో నివసిస్తున్న వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వాళ్ళకి గృహయోగం ఏర్పడుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా పరిశీలిద్దాం. ఒక జాతకుడికి సొంత గృహం ఉన్నదా లేదా అన్న విషయం అతడు పుట్టినటువంటి జన్మ జాతకాన్ని బట్టే ఆధారపడి ఉండడం జరుగుతుంటుంది. జాతకంలో గృహయోగం ఉంటే వాడు కంపల్సరిగా గృహయోగం ఏర్పడుకోవడం జరుగుద్ది. బట్ మామూలుగా కామన్గా మనం ఈ రాశి ఫలాలు చెప్పుకునే విధంగానే ఈ రాశి వారికి గృహయోగం ఎలాగుంటుంది, ఏ జాగ్రత్తలు తీసుకుంటే ఏర్పడద్ది అన్నది మనం తెలుసుకుందాం. అంతేగాని జాతకంలో ఉంటేనే మనం చెప్పినవి కూడా కొంతవరకు ఏర్పడతాయి. అసలు జాతకంలో గృహయోగం లేకపోతే ఇందులో కూడా ఎంత కష్టపడ్డా కూడా ఏర్పడదు. కాబట్టి ప్రస్తుతం కర్కాటక రాశి వారికి గృహయోగం ఎప్పుడు ఏర్పడుతుంది, ఏ విధంగా ఉంటుందంటే స్వభావసిద్ధంగా కర్కాటక రాశి చరరాశి అవటం వల్ల ఏంటంటే వీళ్ళ సొంత ఊరిలో ఎక్కడైతే జన్మించారో, ఎక్కడైతే వీళ్ళు ప్రాథమిక విద్య జరిగిందో అది కొంతవరకు సొంత ఊరు, తల్లిదండ్రులు ఉన్నది సొంత ఊరు. ఆ ప్రాంతంలో వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్థిరపడలేరు. ఒకవేళ ఉన్న ఏ విధంగా అభివృద్ధి చెందలేరు. ఒకవేళ గృహం నిర్మించుకున్న వలన కూడా ఆ ఊరిలో వీళ్ళ గృహం సాధారణంగా ఏర్పరచుకోలేరు. వేరే ప్రాంతంలోనే వీళ్ళు ఇష్టమైనటువంటి అనుకూలమైనటువంటి గృహాన్ని ఏర్పాటు చేసుకోగలరు. ఎక్కువ వీళ్ళు ఊహల్లో విహరిస్తుంటారు అన్నమాట. గృహం కట్టుకుందాం, ఈ విధంగా కట్టుకుందాం, ఆ విధంగా కట్టుకుందాం అనుకుంటారు తప్ప దానికి తగ్గ కృషి చాలా తక్కువగా చేస్తుంటారు. సో అందువల్ల కూడా కొంత వాయిదా పడుతుంటుంది. ఒక విధంగా వీళ్ళకి ధైర్యంగా ఇల్లు కట్టుకుందాం అంటే ధైర్యం సరిపోదన్నమాట. మనం అప్పు చేయలేమో, కొనుక్కుంటే ఇబ్బందుల్లో పడతామేమో, అప్పు చేస్తే తీర్చలేమేమో అన్నటువంటి బాధలో కొంత ఆ సందిగ్ధంలో కూడా వాయిదా పడుతుంటారు. ఎవరైనా కొంత వెనకాల బలంగా ఉండి మంచి ప్రోత్సాహం ఇస్తే అప్పుడు వీళ్ళు గృహం ఏర్పరచుకోగలరు. అయితే దానికి కూడా చంద్రుడు, రాష్ట్రాధిపతి చంద్రుడు, సహజ చతుర్థాధిపతి చంద్రుడు కూడా బలంగా ఉండాలి. కర్కాటక రాశి వారికి చంద్రుడు బలంగా ఉంటేనే వాళ్ళ జీవితంలో అనుకున్నది సాధించగలరు, అనుకున్న స్థాయికి చేరగలరు. ఇంకా బలంగా ఉండాలంటే స్వక్షేత్రంలో ఉండాలి. అంటే స్వక్షేత్రంలో చంద్రుడు ఉన్నంత మాత్రం బలవంతుడా అంటే కాదు. లేదా వృషభ రాశిలో ఉచ్చులో ఉండాలి అంటే ఉచ్చులో ఉంటే బలవంతుడా కాదు. మరి ఎప్పుడు బలవంతుడు అనుకుంటే కంపల్సరిగా చంద్రుడు మరి అమావాస్య మొదలు పెడితే అమావాస్య దగ్గర నుంచి అష్టమి వరకు కూడా బలహీనంగానే ఉంటాడు. అక్కడి నుంచి నవమి తర్వాత నుంచి మనకి పౌర్ణానికి వెళ్ళే వరకు కూడా అంతా కూడా బలంగా ఉంటాడు. మళ్ళీ పౌర్ణమి తర్వాత నుంచి మళ్ళా అష్టమి వచ్చేంత వరకు కూడా బలవంతుడు అవుతాడు. అక్కడి నుంచి మళ్ళీ అమావాస్య ముందుకు వచ్చి బలహీనం అవుతాడు. అంటే మనకి రవికి మన జాతకంలో ఉన్నటువంటి సూర్య భగవానుడికి సుమారుగా 90 డిగ్రీల దూరంలో ఉండాలన్నమాట. 90 డిగ్రీల దూరం పైన ఉంటేనే బలవంతుడు ఉంటాడు. 90 డిగ్రీల లోపు ఉంటే వాళ్ళ స్థాయిని బట్టి బలహీన అవుతాడు. అంటే మరి అమావాస్య రోజు చాలా బలహీనంగా ఉంటాడు. అలాగే పౌర్ణమి రోజు చాలా బలవంతుడై ఉంటాడు. ఆ విధంగా బలవంతుడై ఉండి తర్వాత మిత్రక్షేత్రాల్లో కానీ, స్వక్షేత్రంలో కానీ, ఉచ్చక్షేత్రంలో కానీ, గురువుతో కలిసి కానీ ఉన్నప్పుడు చాలా బలవంతుడు అవుతాడు. వారికి అన్ని యోగాలు, స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం, ఏదైనా స్టేబుల్గా ఉండడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి అది వాళ్ళకి బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే చతుర్థ భావాధిపతి శుక్రుడు కూడా బలంగా ఉండాలి. అంటే వీళ్ళకి సౌకర్యాలు కావాలంటే చతుర్థమే గృహయోగం, వాహన యోగం, విద్య అన్ని సౌకర్యాలు కూడా చతుర్థం పైనే ఆధారపడి ఉంటాయి. కాబట్టి చతుర్థ భావం అంటే శుక్రుడు కూడా బలంగా ఉండాలి. శుక్రుడు బలంగా ఉండాలంటే కంపల్సరిగా
మరి శుక్రుడు కూడా స్వక్షేత్రాలు అయినటువంటి క్షేత్రాల్లోని అంటే వృషభ తులల్లో కానీ అలాగే మీనరాశిలో కానీ ఉండడం జరగాలి. అలాగే సూర్య భగవానుడికి ఒక 45 డిగ్రీల పరిధిలోనే ఈ శుక్రుడు ప్రయాణించడం జరుగుతుంటుంది. అంటే 45 డిగ్రీలు దాటి దూరంగా ఉన్నా సాధారణంగా ఉండడం, ఒకవేళ ఉన్నా కూడా శుక్రుడు బలహీనం అవుతుంటాడు. అలాగే సూర్యభగవానుడికి 12 డిగ్రీల లోపు ఉన్న అంటే 12, 13 బాగా దగ్గరగా ఉంటే శుక్రుడు బలహీనమై శుక్రమౌఢ్యం అంటారు దాన్ని. శుక్రుడు కంబస్ట్ అయి శుక్రుడు బలహీనం అవుతాడు. ఆ శుక్రుడు బలహీనం అవడం వల్ల ఏంటి ఈ కర్కాటక రాశి వారికి గృహయోగం ఉండదు, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉంటాయి, భార్యకి అనారోగ్య సమస్యలు ఉంటాయి, వివాహం సక్రమంగా జరగదు, అలాగే సంతాన సమస్యలు కూడా ఏర్పడుతుంటాయి అన్నమాట. శుక్రకణాలు వీక్ అవ్వడం వల్ల, సరైనటువంటి స్టామినా లేకపోవడం వల్ల సంతానం కలకపోవడం, ఇవన్నీ కూడా ఈ శుక్రుడు బలంగా ఉంటే ఈ రాశి వారికి ఏర్పడుతుంటాయి. అంటే ఈ రాశి వారికే కాదు, ఏ రాశి వారికైనా శుక్రుడు బలహీనంగా ఉంటే సౌకర్యాలు దూరంగా ఉంటే అది కారకుడు అన్నమాట. అందువలన శుక్రుడు బలంగా ఉండాలి, అలాగే చంద్రుడు బలంగా ఉండాలి. ఈ రెండు బలంగా ఉంటే ఈ రాశి వారికి కంపల్సరీగా సొంత గృహం, మరి సొంత వాహనం ఇవన్నీ కూడా ఏర్పడతాయి. అది కూడా శుక్రుడు చతుర్థం శుక్రుడు యొక్క స్థానం కాబట్టి ఒక లగ్జరీ గృహాన్ని కోరుకుంటారు అన్నమాట వీళ్ళు. చిన్న చితక ఏదో 90 గజాలు 100 గజాలు కాకుండా ఒక మంచి విశాలమైనటువంటి గృహం, అలాగే డీసెంట్గా ఉన్నటువంటి గృహాన్ని, అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి గృహాన్ని మాత్రమే వీళ్ళు కోరుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇది కామన్గా వీళ్ళకి ఏర్పడుతుంది. సాధారణంగా వీళ్ళు దూర ప్రాంతంలో కానీ ఏదైనా సిటీలో కానీ ఒక పెద్ద డెవలప్డ్ ప్రాంతంలోనే ఇల్లు ఉండడం జరుగుతుంటుంది వీళ్ళకి. అంటే మామూలుగా చిన్న చితక ఉన్న వీళ్ళ డ్రీమ్ హౌస్ మాత్రం ఆ విధంగా ఉంటుంది. అది మరి ఎప్పుడు ఏ దశలో ఏర్పడుతుంది, ఏ వయసులో ఏర్పడుతుందంటే మరి ఇందులో ఉన్నటువంటి నక్షత్రాలు పునర్వసు 4వ పాదం. పునర్వసు 4వ పాదం ఉన్నవాళ్ళు వెరీ ఎర్లీగా సెటిల్ అవుతారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి గురుదశలో లైఫ్ ప్రారంభమవుతుంది. ఒక 4 సంవత్సరాలు మాత్రం గురువు ఉండి ఇమ్మీడియట్గా మెచ్యూరి అక్కడ నుంచి వచ్చినటువంటి సినిమా దశ 19 సంవత్సరాలు 23వ సంవత్సరం దాటిపోతలకి వీళ్ళు జీవితంలో సెటిల్ అవ్వడం జరుగుతుంది పునర్వసు 4వ పాదం వాళ్ళం. అక్కడ నుంచి వాళ్ళు ఈ బుధ మహాదశలో అక్కడ నుంచి ప్లేస్ మారడం, వేరే రాష్ట్రం కానీ వేరే దేశం కానీ వెళ్ళడం, అక్కడే స్థిరపడడం, అక్కడ గృహ నిర్మాణం చేసుకోవడం, ఇంచుమించుగా 23 తర్వాతే వీళ్ళు ఇంచుమించుగా లైఫ్ సెటిల్మెంట్లో వచ్చేసి ప్రోగ్రెస్ అయిపోతుంటుంది అన్నమాట. అది పునర్వసు 1వ పాదంలో 4వ పాదంలో జన్మించిన వారికి. అదే పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారికి శని మహాదశ 19 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ 19 సంవత్సరాలు కూడా బాల్యం అంతా కూడా కొంత అన్సెటిల్గా సాగుతుంటుంది అన్నమాట. 19 సంవత్సరం వచ్చేదాకా కూడా శని మహాదశ అంతా కూడా ఇబ్బందులు పడి ఆటోమేటిక్గా బుధ మహాదశ మించుమించుగా అక్కడికి 19వ సంవత్సరం నుంచి 36వ సంవత్సరం లోపు సెటిల్ అవ్వడం జరుగుతుంది. అలా నెమ్మదిగా ఇంప్రూవ్మెంట్ ఉండి ఇంచుమించుగా 29వ సంవత్సరం దాటిన దగ్గర నుంచి 36 లోపల వీళ్ళ గృహ నిర్మాణం చేసుకోవడం, సెటిల్ అవ్వడం జరుగుతుంటుంది. ఇంకా అదే పుష్యమి నక్షత్రం తర్వాత ఆశ్లేష, ఇది వెరీ పవర్ఫుల్ నక్షత్రం. వీళ్ళని కూడా తొందరగానే సెటిల్ అవుతారు. అంటే మొదటి పాదంలో ఎవరికన్నా జన్మిస్తే మాత్రం లేట్ అవుతుంది. ఎందుకంటే మొదటి దశ బాల్య దశ మాట. అంటే ఒకవేళ మొదటి పాదంలో జన్మిస్తే 17 సంవత్సరాలు బుధమాదశ బాల్యావస్థ కింద నడుస్తుంది. అదే 4వ పాదంలో నడిస్తే కేవలం 4 సంవత్సరాలు 3 నెలలు మాత్రమే బాల్యావస్థలో ఉంటారు. కాబట్టి ఆ పాదాలను బట్టి ఉంటుంది సెటిల్మెంటు, అంతా ఒకలా ఉండదు. దాని తర్వాత కేతు మాదశ అంటే 17 + 7 24. దాని తర్వాత వచ్చే శుక్రమాదశ 34 సంవత్సరాలు. అంటే 34వ సంవత్సరం లోపల వీళ్ళు అటు ఇటుగా కొంతవరకు సెటిల్ అవుతారు. అయితే సెటిల్ అవ్వడం మాత్రం పక్కా దూర ప్రాంతంలో సెటిల్ అవ్వడం కరెక్ట్. సొంత ఊళ్ళో ఉందామంటే మాత్రం అక్కడే ఉంటాడు. 30 కాదు 40 వచ్చినా కూడా పెద్ద ఇంప్రూవ్మెంటే రాదు. కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే కర్కాటక రాశి వారికి సొంత గృహం సెటిల్మెంట్ ఏర్పడుతుంది. బట్ ఎనీహో వీళ్ళు నివసిస్తున్నటువంటి గృహంలో ఆగ్నేయ దోషం అంటే అద్దీంట్లో ఉంటే ఆగ్నేయ దోషం ఉండకుండా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే శుక్రుడు ఆగ్నేయానికి కాడు కాబట్టి ఆగ్నేయ దోషం ఉండడం వల్ల ఆర్థికపరంగా ఇబ్బందులు ఉంటాయి. సొంత గృహం ఏర్పడడంలో ఆలస్యం అవుతుంటుంది. అలాగే భార్యకి కానీ మదర్కి కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంటుంది. కాబట్టి ముందు ఆగ్నేయ దోషాన్ని సరి చేసుకోండి. అలాగే వాయువు అంటే ఉత్తర వాయు భాగం కూడా సరి చేసుకోవడం వల్ల జాతకుడికి అభివృద్ధి ఉంటుంది. ఈ రెండు జాగ్రత్తగా చూసుకుంటూ మరి శుక్రుడి యొక్క అనుగ్రహం కోసం ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారిని ఎరుపు రంగు పూలతో పూజించడం చేసుకోండి. అలాగే మీరు గృహం ఏదైనా మీరు కొనుక్కోవాలనుకుంటే మంచి గృహం చూసుకొని దానికి అడ్వాన్స్ ఇచ్చే సమయంలో భయాన్ని అంటారు కదా, ఆ టైంలో మీకన్నా మీ అక్కగారు మీకన్నా ముందు పుట్టినటువంటి అమ్మాయి ఎవరన్నా ఉంటే
ఆవిడ వద్ద కానీ, ఒకవేళ ఆవిడ లేకపోతే మీ అన్నగారి భార్య వదిన వారి వద్ద కానీ కొంత డబ్బు అప్పుగా తీసుకొని ఆ ధనంతో కలిపి ఆ అడ్వాన్స్గా ఉంటే, లేదా ఆవిడ ఎంత ఇస్తే అంత, 1000 ఇస్తే 1000, 1000 ఇస్తే 1,00,000 ఇస్తే 1,00,000, ఆ ధనాన్ని మీరు అడ్వాన్స్గా ఆ గృహానికి ఇస్తే మీకు తొందరగానే ఆ గృహం మీ సొంతం అవుతుంది. అలాగే రుణ సౌకర్యం కూడా కలుగుతుంది. దాని తర్వాత ఆ గృహంలో మీకు అభివృద్ధి కూడా ఉంటుంది. స్వస్తి.